సార్ ఇన్వైట్ చేద్దాం. ఐ ఇన్వైట్ వెల్కమ్ సార్. Thank you, sir. Thank you. Thank you, sir. Good morning, leaders. Good morning to all leaders. Leaders, మనం జూమ్ స్టార్ట్ చేసి ఇప్పటికి 6 కంప్లీట్ అయింది. సో ఈ జూమ్ పెడతానికి పర్పస్ ఒకటే, మనం అందరం కూడా 5 lakhs ఇన్కమ్ తీసుకోవాలి. సో నేను మంచి ఇన్కమ్ తీసుకుంటున్నాను, మంచి లైఫ్ని లీడ్ చేస్తున్నాను. సో నేను కాదు, నాతో పాటు మన డౌన్లో ఉన్న ప్రతి లీడర్ హ్యాపీగా ఉండాలి, ఒక మంచి ఇన్కమ్ తీసుకోవాలన్న ఒక ఆలోచనతోనే ఈ జూమ్ అన్నది పెడతాం స్టార్ట్ చేసాం. సో ఈ జూమ్లో మెడిటేషన్ ద్వారా రెగ్యులర్గా మన డ్రీమ్స్ని మనం రెగ్యులర్గా, సో మనం ఎట్లాగో మన డ్రీమ్స్ మనం ఉన్న టైంలో మనం ఎప్పుడు కూడా ఆలోచన కూడా చేయం, మన డ్రీమ్స్ ఉన్నాయి వీటిని మనం ఫుల్ఫిల్ చేసుకోవాలన్న ఆలోచన మనకి మామూలు టైంలో అయితే రాదు. సో మార్నింగ్ టైంలో బ్రహ్మముహూర్తం అంటారు కదా, సో ఈ టైంలో మన డ్రీమ్స్ని మనం మెడిటేషన్లో కూర్చొని ఇమాజినేషన్ చేసుకోగలిగితే 100% అది సబ్ కాన్షియస్ మైండ్కి కనెక్ట్ అయ్యి, సో ఆ వేలో 100% వర్క్ చేయాలని ఒక తపన, ఒక ప్రేరేపణ స్టార్ట్ అయ్యి వర్క్లోకి వెళ్తా ఉన్న ఒక ఆలోచనతోనే ఈ జూమ్ పెట్టింది లీడర్స్. అందుకని ఎర్లీ మార్నింగ్ మీరు ఫస్ట్ టైం కొంచెం ఇబ్బంది అనిపిస్తాం కొత్త వాళ్ళకి, తర్వాత 2-3-4 days తర్వాత అలవాటు అయిపోద్ది. సో అది కంటిన్యూ చేసుకున్నట్టుకైతే మీ డ్రీమ్స్ని మీరు ఫుల్ఫిల్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది. ఓకే, సో మీరందరూ కూడా ఎర్లీగా రావాలి, మీరందరూ కూడా జూమ్లోకి అటెండ్ అవ్వాలి, సో మెడిటేషన్లో కూర్చోవాలి, సో 5 lakhs ప్లస్ ఇన్కమ్ తీసుకోవాలి. అదే మా పర్పస్, అదే ఆలోచన. అంతకుమించి ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనో కాదు. సో చేసేదేదో పర్ఫెక్ట్గా చేద్దామంటారు అది. ఓకే, మన పవన్ సార్ చేసేదేదో పర్ఫెక్ట్గా చేస్తే బాగుంటుంది. అందరం కూడా ఆ వీడియో ఆన్ చేసుకొని లైటింగ్లో కూర్చోగలిగితే ఇంకా మంచిది. సో రేపటి నుంచి ఇంకా ఈరోజు చేసిన వాళ్ళకి హ్యాపీ, చేయని వాళ్ళు ఎవరైతే ఉంటే రేపటి నుంచి అలాగా పర్ఫెక్ట్గా చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సో లీడర్స్, మన పర్పస్ 5 lakhs ఇన్కమ్, అట్లాగే థాయిలాండ్కి క్వాలిఫై అవ్వాలి, థాయిలాండ్తో పాటు ఒక లగ్జరీ కార్లో ఉండాలి, అట్లాగే మన డ్రీమ్ హౌస్, మనకు నచ్చిన ఇంట్లో మనం ఉండాలి. ఇది మన ఆలోచన, కంపెనీ యొక్క ఉద్దేశం కూడా ఇదే. అందరూ కూడా హ్యాపీగా ఉండాలి, సో ఆరోగ్యంగా ఉంటూ ఆదాయాన్ని సంపాదించాలి. సో ఆదాయం అన్నది ఎంత తీసుకోవచ్చు అంటే అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. సో ఈ సెక్టర్ని డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. సో డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఇప్పుడు నేను చెప్పను. సో డైరెక్ట్ సెల్లింగ్ అంటే కంపెనీ ఉంటుంది, మనమే ఉంటాం, మధ్యలో దళారులు కావచ్చు, హోల్సేలరు, రిటైలరు, స్టాకిస్టు, సబ్బు ఇలాంటి వాళ్ళు ఎవరు ఉండరు. సో కంపెనీ తయారు చేస్తుంది, మనమే ఉంటాం. సో అక్కడ అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, మధ్యలో ఉన్న మధ్యవర్తులు కావచ్చు, వాళ్ళకి ఇచ్చేది ఏదైతే ఉందో ఆ అమౌంట్ మనకి ఇస్తుంది. సో ఈరోజు మన ఇండియా గవర్నమెంట్ ఈ డైరెక్ట్ సెల్లింగ్ని డెవలప్ చేస్తుంది. సో దయచేసి ఈ డైరెక్ట్ సెల్లింగ్ అన్నది అద్భుతంగా గ్రోత్ అయ్యే ఇండస్ట్రీ. ఓకే, సో ఈ డైరెక్ట్ సెల్లింగ్లో ద బెస్ట్ కంపెనీ ఏదైనా ఉంది అంటే అది ఓన్లీ మన వెస్టేజ్ కంపెనీ అని చెప్పొచ్చు. చాలా కంపెనీలు ఉన్నాయి, ఒక కంపెనీ అని చెప్పను, చాలా కంపెనీలు ఉన్నాయి. బట్ ఆ కంపెనీలో ద బెస్ట్ కంపెనీ ఏదైనా ఉంది అంటే ఓన్లీ ఒక వెస్టేజ్ కంపెనీ అని చెప్పవచ్చు. ఓకే, మీరు చెక్ చేసుకోవచ్చు కూడా. సో వెస్టేజ్ కంపెనీ అన్న దాంట్లో మనం ద బెస్ట్ అని చెప్పడానికి ఒక 4 పాయింట్స్ చెప్తాను. ఒకటి మేనేజ్మెంట్ అంటే బాలి గారు, దీపక్ గారు, కన్వర్ గారు, సో వీళ్ళకి అపారమైన నాలెడ్జ్ ఉన్న పర్సన్ అని చెప్పుకోవచ్చు. సో వీళ్ళ గురించి చెప్పాలంటే ఒక రోజు కూడా సరిపోదని చెప్తాను, అంత టైం పడుతుంది. అంత అనుభవం ఉన్న వ్యక్తులు అని చెప్తాను ముగ్గురు కూడా. సో మేనేజ్మెంట్తో పాటు ప్రోడక్ట్ మన ఇండియా ఎకానమీకి, సో ఒక సామాన్య మానవుడికి అందుబాటులో ఉన్న ప్రైజు, సో ఇంటర్నేషనల్ క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్స్, ప్రైస్ లో. సో అలాంటి ప్రొడక్ట్స్ ఈరోజు నేను వెస్టేజ్లోకి వచ్చాను అంటే ఈ ప్రోడక్ట్ వాడి రిజల్ట్ చూసి రావడం జరిగింది. సో అంత అద్భుతమైన ప్రొడక్ట్స్ మన ప్రొడక్ట్స్. ఓకే, సో ప్రోడక్ట్ గురించి చెప్పాలన్నా చాలా టైం పడుతుంది. సో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, ప్రోడక్ట్స్ ఆల్రెడీ మీరు వాడుంటారు, మీకు తెలుసు ప్రోడక్ట్స్ అనేది ఎంత రిజల్ట్ ఉన్నదో. సో అలాగే ప్లాన్. సో మొన్న వెంకటేశ్వర తమ్ముడు చెప్పాడు టీచర్, సో చాలా రకాల ప్లాన్స్ ఉన్నాయని మీకు ఆన్ రికార్డెడ్గా. సో బైనరీ ఉంది, మ్యాట్రిక్ ఉంది,
తర్వాత యూని లెవెల్ ఉంది, ఇట్లా చాలా రకాల ప్లాన్స్ ఉన్నాయి ఈ మనకు తెలిసి. సో అట్లాగనే మన ప్లాన్లో ఉన్న గొప్పతనం మీరు కావాలంటే చూసుకోండి. సో చాలా ఈజీగా మనీ తీసుకోవచ్చు అని చెప్తారు బయట, బట్ తీసుకున్నారా లేదని ఒకసారి చూస్తే ఎక్కడ రికార్డెడ్గా తీసుకున్న ఇన్కమ్స్ ఎక్కడ లేవు నాకు తెలిసి. బట్ మన ప్లాన్లో ఉన్న ఒక దమ్ము, ఒక పవర్ ఏంటంటే, సో మన కళ్ళ ముందు మన అప్లైన్, మన మెంటర్, సో 1,60,00,000 రూపాయలు ఇన్కమ్ తీసుకుంటున్నారు. సో అంటే మన ప్లాన్లో అంత పవర్ ఉంది. సో ఈరోజు సిద్ధార్థ్ సింగ్ గారు తీసుకున్నారు, రేపు మనం కూడా తీసుకుంటాం ఇదే ప్లాన్లో, ఇదే మేనేజ్మెంట్, ఇదే ప్రోడక్ట్. బాగా గుర్తుపెట్టుకోండి. సో మీ మైండ్కి ఫిక్స్ అవ్వండి, మనం ఏమనుకుంటాం అంటే ప్లాన్ చెప్పినప్పుడు మన వాళ్ళందరూ ఆలోచించే విధానం ఏంటంటే, నాకు ఒక 50,000 వస్తే చాలు సార్. చాలా మందికి లేడీస్ 50 కూడా అనరు, ఒక 10,000 వస్తే చాలు సార్. 10,000 డియర్ లీడర్స్, 10,000 కాదు మన లైఫ్, ఓకేనా? 10,000 కాదు మన లైఫ్, 20,000 కాదు మన లైఫ్, 50,000 కాదు. సో అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవాలి అంటే నేనైతే అన్లిమిటెడ్ ఇన్కమ్. సో మీ ఇన్కమ్ ఎంత కావాలి అంత రాసుకోండి. వెస్టేజ్లో తీసుకుంటాం చాలా ఈజీ. నేనేమంటానంటే 5 lakhs కావాలా, 10 lakhs కావాలా, 20 lakhs కావాలా, 25 కావాలా, 30 కావాలా, 50 కావాలా, మీకు ఎంత కావాలి మీ మైండ్కి ఇవ్వండి. మార్నింగ్ జూమ్లోకి ఎంటర్ అయ్యి మెడిటేషన్లో కూర్చొని ఈ మెడిటేషన్లో మీ లైఫ్ ఎలా ఉండాలి, మీ ఇన్కమ్ ఎంత తీసుకోవాలి, 5 lakhs, 10 lakhs, 20 lakhs, 25, 30, 40, 50. సో ఎంత కావాలి మీ మైండ్కి ఇవ్వండి మార్నింగ్ మెడిటేషన్లో. సో అదే మీ లైఫ్ అవుతుంది. సో ఈ ఇన్కమ్ తీసుకుంటాం వెస్టేజ్లో చాలా చాలా ఈజీ. ఓకే, ఆల్రెడీ మన ముందున్న సిద్ధార్థ్ సింగ్ గారు తీసుకున్నారు. సో మన ప్లాన్లో అంత పవర్ ఉంది. సో పవర్ ఉన్న ప్లాన్ ఏదైనా ఉందంటే ఓన్లీ వెస్టేజ్ కంపెనీ ఉన్న ప్లాన్ చాలా చాలా గొప్పది. ఈ ప్లాన్లో మనందరం గ్రోత్ అవటం అన్నది చాలా ఈజీ. అలాగే లీడర్షిప్. సో ఈరోజు మార్నింగ్ చూడండి, ఎంటైర్ టీమ్ని ఎర్లీ మార్నింగ్ ఎవ్రీడే సో అందరం కలుస్తున్నాం. మంచి ట్రైనింగ్స్. నిన్న మన కంపెనీ సిస్టమ్ గురించి ఇప్పుడు అన్న, అంతకుముందు మన లీడర్స్ అందరూ, సో ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, మన ఎంటైర్ టీం నుంచి ప్రతి లీడర్ మంచి లీడర్షిప్ని, మంచి ట్రైనింగ్స్ ఇస్తున్నారు. సో ఈ లీడర్షిప్ ఎక్కడి నుంచి వచ్చిందంటే దీపక్ గారు, బాలి గారు, కన్వర్ గారి దగ్గర నుంచి సిద్ధార్థ్ సింగ్ గారు, సుబ్బయ్య శెట్టి గారు, సో వాళ్ళ ద్వారా మనం నేర్చుకున్నాం ఈ లీడర్షిప్. సో అంటే మేనేజ్మెంట్ దగ్గర మంచి లీడర్షిప్ ఉంది. సో సిద్ధార్థ్ సింగ్ గారు మన ఆసియా ఖండంలో హైయెస్ట్ ఇన్కమ్ ఎర్నర్ ఎవరన్నా అంటే మన అప్లైన్, ప్రౌడ్గా చెప్పుకోవచ్చు మన అప్లైన్. సో సిద్ధార్థ్ సింగ్ గారి దగ్గర ఒక లీడర్షిప్ ఉంది. సో సుబ్బయ్య గారు, అట్లాగే నేను, ఇట్లా సో ఈ లీడర్షిప్ ఉంది కాబట్టి ఈరోజు మన టీం చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. సో ఈ 4 points చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మేనేజ్మెంట్, ప్రొడక్ట్, ప్లాన్, లీడర్షిప్ ఉంది కాబట్టి సో మన ఇండియాలో వెస్టేజ్ కంపెనీ నెంబర్ 1 పొజిషన్లో ఉంది. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఒక కంపెనీని మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు సో కంపెనీ సెలెక్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో హెవీ కాంపిటీషన్ అన్నది ఉంది. ఎవరు పడితే వాళ్ళు పెడుతున్నారు కంపెనీలు. సో ఏ కంపెనీ పడితే ఆ కంపెనీలు వచ్చేస్తున్నాయి. సో హెవీ కాంపిటీషన్ ఉంది. సో ఈ కాంపిటీషన్లో మనం మేనేజ్మెంట్కి ఎంత సీనియారిటీ ఉంది ఏంటి ఇవన్నీ చూసుకోవాలి. సో అవన్నీ చూసుకుంటే ద బెస్ట్ అనిపించింది. సో బెస్ట్ కాదు, ఇంకా తిరుగులేని కంపెనీ అని చెప్తాను, వెస్టేజ్ కంపెనీ అనిపించింది. కాబట్టి ఈరోజు సో నేను మరి స్టార్ట్ చేసి ఇప్పటికి 7 years కంప్లీట్ అయింది. సో ఈ 7 yearsలో మరి నేను ఆరోగ్యాన్ని పంచుతూ నేను కూడా ఒక మంచి ఇన్కమ్ తీసుకుంటున్నాను. సో ఎంత ఇన్కమ్ తీసుకుంటున్నానంటే సో ఇదే మేనేజ్మెంట్, ఇదే ప్రోడక్ట్, ఇదే ప్లాన్, ఇదే లీడర్షిప్లో నేను ఇన్కమ్ తీసుకుంటున్నాను. ఈ 7 yearsలో ఎంత ఇన్కమ్ అంటే 16 లక్షల రూపాయలు పైబడి ఇన్కమ్ తీసుకుంటూ ఒక జాగ్వార్లో తిరుగుతూ సో ఈరోజు చాలా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తున్నాను. సో మన రీసెంట్గా కూడా పొలం పర్చేజ్ చేసుకున్నాను ఒక 2 days బ్యాక్. ఒక 3 acres దగ్గర 80 lakhs దాకా అయింది త్రూ వేస్టేజ్ ద్వారా ఫ్రెండ్స్, సో ఇంతకంటే ఇంకేం కావాలి? ఓకే, సో ఎలా తీసుకోవచ్చు ఏంటనేది మీకు నేను ఆన్ రికార్డెడ్గా చెప్తాను లీడర్స్. సో ఈ ప్లాన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ప్లాన్లో ఎంత తీసుకోవచ్చు అంటే
మీకు ఎంత కావాలి? 5 lakhs చాలా ఈజీగా తీసుకోవచ్చు. 5 lakhs చాలా ఈజీగా తీసుకోవచ్చు. 10 lakhs చాలా ఈజీగా తీసుకోవచ్చు. సో 20 lakhs చాలా ఈజీగా తీసుకోవచ్చు. 30 lakhs 40 50 ఎంతైనా సరే తీసుకుంటాం ఇదే ప్లాన్లో. సో ఆల్రెడీ మన లీడర్స్ తీసుకున్నారు, ప్రూవ్ చేశారు. ఓకే, సో మనం ఇప్పుడు చూద్దాం. మన కంపెనీలో 400+ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ప్రతి ప్రోడక్ట్కి ఎంఆర్పి ఉంటుంది. మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ ఎంఆర్పి అంటే ఎంఆర్పి 120 ఉంటే డిపి అంటే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్కి మనకి 100 రూపీస్కి వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి 20 రూపీస్ మనకి మార్జిన్ వస్తుంది. 120ది 100 రూపీస్కి వస్తుంది. సో 100 రూపీస్ పెట్టి మనం ప్రోడక్ట్ కొంటే మనకి పీవీ అంటాం, పాయింట్ వాల్యూ పీవీలు ఇస్తారు. 100కి మనకి 3 పీవీ ఇస్తుంది కంపెనీ. 100కి మనకి 3 పీవీ. పీవీల మీదే మన ఇన్కమ్, పీవీల మీద మనకి కాలిక్యులేషన్ తప్ప మనం కొన్న అమౌంట్ మీద కాదు, పీవీల మీద. ఇక్కడ చూద్దాం. ఎంఆర్పి 120 ఉంటే ఓకేనా, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ సో 100 రూపీస్కి వస్తుంది. అంటే మనం డిస్ట్రిబ్యూటర్ కావాలి, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కావాలంటే డిస్ట్రిబ్యూటర్ కావాలంటే ఇక్కడికి ఈ జూమ్లోకి మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో సో వాళ్ళకి మీ ఆధార్ కార్డు ఇస్తే చాలు, జాయినింగ్ అనేది ఫ్రీ, సింగిల్ పైసా కట్టే పని లేదు. సో ఎవరికైనా సరే జాయినింగ్ అనేది ఫ్రీ, సింగిల్ పైసా కట్టే పని లేదు. ఎప్పుడైతే జాయిన్ అయ్యామో 8 అంకెల మీద మనకు ఒక ఐడి నెంబర్ వస్తుంది. ఐడి నెంబర్ వచ్చిన తర్వాత మన దగ్గరలో ఉన్న డిఎల్సిపిలో స్టాక్ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి, లేదంటే ఆన్లైన్లో కావచ్చు, ఓకే, ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్. సో మన దగ్గర ఉన్న డిఎల్సిపిలోకి వెళ్ళి సో మన ఐడి నెంబర్ చెప్తే మనకి ప్రోడక్ట్ ఇస్తారు. ఆ ప్రోడక్ట్ 120 ఉందనుకోండి, 100 రూపీస్ ఇస్తారు. 20 రూపీస్ మనకి ఇమీడియట్గా సేవ్ అవుద్ది. అయితే ఇక్కడ ఒక్కొక్క ప్రోడక్ట్ బట్టి 10% ఉంటుంది, 20% ఉంటుంది. ఒక ప్రోడక్ట్కి 10%, ఒక ప్రోడక్ట్కి 20%, 10-20% మనకి ప్రాఫిట్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం ఐడిని యాక్టివేషన్ చేసుకోవాలి. సో ఐడిని యాక్టివేషన్ చేసుకోవడానికి ఎంత చేసుకుంటే మంచిదంటే 100 పీవీ అయితే బెస్ట్ అంటే నేను 100 పీవీ సుమారుగా 100 పీవీ అంటే ఎంత అవుతుందంటే 3200 రూపీస్ నుంచి ఓకేనా ఒక 200-300 రూపీస్ అటు ఇట్లో మనకి 100 పీవీ అవుతుంది అనమాట. సో ఏం తీసుకోవాలి ఈ 3200 రూపీస్ కంటే? మన ఇంట్లోకి ఏదైతే నీడ్ ఉందో అవే తీసుకోండి. సోప్ కావాలా, పేస్ట్ కావాలా, టీ పొడి కావాలా, కుకింగ్ ఆయిల్ కావాలా, షాంపూ కావాలా, హెయిర్ ఆయిల్ కావాలా, మీ ఇష్టం. మీ ఇంట్లోకి ఏదైతే నీడ్ ఉందో అవే తీసుకోండి. లేదా కాస్మెటిక్స్ కావాలా, లేదంటే అగ్రి ప్రొడక్ట్స్ కావాలా, లేదంటే వాటర్ ప్యూరిఫైయర్ కావాలా, ఎయిర్ ప్యూరిఫైయర్ కావాలా, మీ ఇష్టం. ఓకే, 400 పైబడి కంపెనీలు ఉన్నాయి. ఈ 400 ప్రొడక్ట్స్లో మీ ఇంట్లోకి ఏదైతే నీడ్ ఉందో అవి తీసుకొని ఫస్ట్ మీరు యూజ్ చేయండి. అయితే ఇక్కడ 100 పీ అన్నది జాయినింగ్ ఆఫర్ కింద కూడా వస్తుంది. సో ఫస్ట్ మీరు ఐడి యాక్టివేషన్ చేసుకున్నప్పుడు 100 పీ చేస్తే మీకు 10% వర్త్ ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తుంది కంపెనీ, 10%. ఇది ఫస్ట్ మంత్. సెకండ్ మంత్ 12వ తారీఖు లోపల మళ్ళీ 100 పీ చేస్తే ఇది సిఎన్సిలోకి వెళ్తుంది. సో మళ్ళీ 10% ఫ్రీ వస్తుంది. సెకండ్ మంత్ అవుతుంది. థర్డ్ మంత్ సేమ్ అలాగే చేస్తే మళ్ళీ ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. ఫోర్త్ మంత్ కూడా అలాగే చేస్తే ఫ్రీ ప్రోడక్ట్ వస్తాయి. అలా 4 నెలలు కంప్లీట్ చేసుకోగలిగితే 5 నెలలు 2500 రూపాయల ప్రోడక్ట్ మనకి కంపెనీ ఫ్రీగా ఇస్తుంది. సో ఈ విధంగా చాలా మనకి బెనిఫిట్ ఉందని చెప్పుకోవచ్చు. ఈ సిఎన్సిని మనం కరెక్ట్గా ప్రమోట్ చేయడం వల్ల ఆల్మోస్ట్ అందరూ కూడా సిఎన్సీలు కంప్లీట్ చేశారు. కంప్లీట్ చేసిన ప్రతి లీడర్కి మనం క్లాప్స్ ఇద్దాం. మీ ప్లేస్లో ఉండి మీరు క్లాప్స్ ఇవ్వండి వాళ్ళందరికీ కూడా. సో ఇట్లా సిఎన్సీని ప్రమోట్ చేసుకుంటూ ఐడి జాయినింగ్ ఆఫర్తో ఐడిని యాక్టివ్ చేసుకుంటూ సో కంపెనీ చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీరు ప్రోడక్ట్ యూజ్ చేయండి. ప్రోడక్ట్ తీసుకొని దయచేసి హడావుడిగా ఏదో బిజినెస్ చేద్దాం అనేది కాకుండా ప్రోడక్ట్ వాడిన తర్వాత మీరు ప్రోడక్ట్ వాడిన తర్వాత లిస్ట్ ప్రిపేర్ చేసి ఆ లిస్ట్ ప్రకారం మీరు 1-to-1 మీటింగ్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ మీరు ప్రోడక్ట్ వాడండి. వాడిన తర్వాత రిజల్ట్ సూపర్ అనిపిస్తే మీకు సో లిస్ట్ ప్రిపేర్ చేసి నిన్న చెప్పాడు, లిస్ట్ ప్రిపేర్ చేసి ఈ లిస్ట్ ప్రకారం 1-to-1 సో ఇట్లా కంటిన్యూ చేసుకుంటూ మీ అప్లైన్ తెలియనట్టుకైతే సో ఇక్కడ కంపెనీ మనకి 10 ways ఆఫ్ ఇన్కమ్ ఇస్తుంది. సో 10 రకాల ఆదాయాలు ఇస్తుంది. సో ఈ 10 రకాల ఆదాయాల్లో ఫస్ట్ ఇన్కమ్ రిటైల్ ప్రాఫిట్ 10-20%. ఎవ్రీ మంత్ మనకి ఆఫర్లు ఇస్తుంది ఇంకొక 10%. టోటల్గా మనకి 30% రావడం జరుగుతుంది.
సో ఇక్కడ మనం ప్రోడక్ట్ కొంటే మనకి పీవీలు వస్తాయి. ఈ పీవీల మీద ఓకే మనకి ఇన్కమ్ జనరేట్ చేస్తుంది కంపెనీ పీవీల మీద 5, 8, 10, 11. మనం స్టార్ట్ అయితే 5%కి, 600 పీవీ వస్తే 8%కి, 2400 వస్తే 10%కి, 5500 పీవీ అయితే 11%కి. సో ఇది పీవీల మీద మనకి కాలిక్యులేషన్. సో ఈ పీవీల మీద ఇన్కమ్ ఎలా కాలిక్యులేషన్ చేస్తుంది ఏంటన్నది మీకు నేను ఒక చూపిస్తాను ఒక ఎగ్జాంపుల్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం ఐడి యాక్టివేషన్కి 3200 రూపీస్ పెట్టి ప్రోడక్ట్ తీసుకున్నాం అని చెప్పాం. అంటే 20% తీసుకుందాం. 20 అంటే మనకి ఎంత సేవ్ అవుతుందంటే 640 మనకి ఇమీడియట్గా మిగులుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి పీవీలు కూడా వస్తాయండి. 3200 రూపీస్ పెడితే మనకి పీవీలు వస్తాయి. ఎన్ని పీవీలు అంటే 100 పీవీలు వస్తాయి. 100 పీవీలు అంటే మనకి ఎంత వస్తున్నాయి? 100 పీవీలు అంటే మనకి ఇన్కమ్ పరంగా లెక్కేసుకుంటే ఎంత వస్తుందంటే, ఇక్కడ ఉన్న స్లాబ్ లెక్కేసుకుంటే 5%కి ఎలిజిబిలిటీ, 5% మీద కాలిక్యులేషన్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 90 రూపీస్ వస్తుంది. ఇది పీవీల మీద వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో మన ఐడి నెంబర్ వచ్చిన తర్వాత మన కంపెనీ ఒక సైట్ ఉంది, myvsas.com సైట్లోకి వెళ్ళి బ్యాంకు పాను మనం అప్లోడ్ చేస్తే ఎవ్రీ మంత్ 10th మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది పీవీల మీద వచ్చే ఇన్కమ్. సో ఈ మంత్ జనవరి, ఓకే, ఈ మంత్ జనవరి, నెక్స్ట్ మంత్ 10th మన అకౌంట్కి వస్తాయి, నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి, మార్చి 10th మన అకౌంట్కి వస్తాయి. అట్లా ఎవ్రీ మంత్ 10th మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది కంపెనీ పీవీల మీద వచ్చే ఇన్కమ్. ఓకే, ఇలా పీవీల మీద మనకి ఇన్కమ్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇదే అమౌంట్ ఇక్కడికి మనం కౌంట్ చేస్తే ఎంత వచ్చిందంటే, సో 730 రూపాయలు వచ్చింది. సో ఇక్కడ 3200 రూపాయలు పెట్టుకుంటే మనకి 10% వస్తుందని చెప్పాను కదా, అది చూసుకుంటే 320 రూపీస్ వచ్చింది. టోటల్గా కౌంట్ చేస్తే ఎంత వచ్చింది అంటే 1050 రూపాయలు వచ్చింది. 3200 రూపాయలు పెట్టి పర్చేజ్ చేస్తే. అదే బయట కొంటే, అదే 3200 రూపీస్ పెట్టి బయట కొంటే సో మనకి ఎలాంటి బెనిఫిట్ లేదు. బయట వాడే ప్రోడక్ట్ వల్ల హెల్త్ డ్యామేజ్ అవుతుంది. ఈరోజు బయట వాడే కుకింగ్ ఆయిల్ కావచ్చు, టీ పొడి కావచ్చు, పేస్ట్ కావచ్చు, ఇట్లా బయట వాడే ప్రోడక్ట్ వల్ల జబ్బులు కొని తెచ్చుకుంటున్నాం అని చెప్తాను. బయట వాడే ప్రోడక్ట్ వల్ల హెల్త్ డ్యామేజ్ అవుతుంది. సో ఈరోజు గుండె జబ్బులు కావచ్చు, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కావచ్చు, థైరాయిడ్ ప్రాబ్లం కావచ్చు, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే బయట కల్తీ ప్రోడక్ట్ వాడటం వల్ల అదే ప్రోడక్ట్ని చేంజ్ చేస్తే ఇక్కడ ఆరోగ్యం ప్లస్ ఆదాయం వస్తుంది. సో ఎందుకంటే ఇంకేం కావాలి? సో ఇదే విషయాన్ని నేను వాడాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను, సో నువ్వు కూడా వాడు, నువ్వు కూడా ఆరోగ్యంగా ఉంటావు. నేను వాడాను, నువ్వు కూడా వాడు అని ఇలా నెట్వర్క్ని ఫామ్ చేయాలి ఇక్కడ. అంతే తప్ప ఇంటింటికి వెళ్ళి బ్యాగులు వేసుకొని అమ్మే ప్రోడక్ట్స్ మంది కాదు. సో అలా అమ్మితే అది టెంపరీ బిజినెస్. సో అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోలేము. అప్పుడు ఏమవుతుందంటే సేల్స్ మెన్ లాగా తయారవుతాం మనం. దయచేసి ఎవరు కూడా ఇక్కడ సేల్స్ మెన్ లాగా తయారు కావద్దు. ప్రోడక్ట్ వాడి రిజల్ట్ను షేర్ చేసుకుంటూ నెట్వర్క్ని ఫామ్ చేయండి. అలా నెట్వర్క్ ఫామ్ చేస్తే ఆటోమేటిక్గా ఈ మ్యాన్ పవర్ పెరుగుతూ ఉంటుంది అన్నమాట. 5 నుంచి 8కి వస్తారు. సో 8% రావడానికి కంపెనీ ఇక్కడ ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ని ఎంకరేజ్ చేస్తుంది. బాలి గారికి మనం క్లాప్స్ ఇవ్వాలి. ఓకే, అందరూ కూడా క్లాప్స్ ఇవ్వండి. ఎందుకు క్లాప్స్ ఇవ్వాలంటే చూడండి, ఇక్కడ స్లాబ్ ఇచ్చాను కదా, మీకు కనిపిస్తూ ఉంటుంది 5, 8, 10, 11. సో 8%కి రావడానికి ఎంత పీవీ కావాలి అంటే ఎంత కావాలి? 800 పీవీ కావాలి. సారీ, 600 పీవీ కావాలి. 8% రావాలి 600 పీవీ. 600 పీవీ అవసరం లేదు, 282 పీవీ చేయండి, మీరు 8%కి ఎలిజిబిలిటీ అవుతారు అంటుంది కంపెనీ. బాలి గారు మనందరిని ఎంకరేజ్ చేస్తున్నారు. 8%కి రావడానికి 600 పీవీ అవసరం లేదు, 282 పీవీ చేస్తే మీరు 8% అవుతారు. 8% అవటం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే, సో 750 రూపాయల్లో వర్త్ చేసే ప్రోడక్ట్ ఫ్రీగా వస్తుంది. ఒక 300 రూపీస్ మన అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది.
ఓకే, అంటే టోటల్గా ఒక 1000 రూపీస్ మనకి బెనిఫిట్ అవుతుంది సుమారుగా 8% కంప్లీట్ చేయటం వల్ల. చాలా ఈజీ, చాలా అంటే చాలా ఈజీ. ప్రతి పర్సన్ మీరు 100 పీవీ చేశారు, జస్ట్ ఒక 2 మెంబర్స్ని 100 పీవీ 100 పీవీతో జాయిన్ చేస్తే మీకు 1000 రూపీస్ చాలా ఈజీ. సో ఇట్లా నెంబర్ ఆఫ్ 8%ని మనం క్రియేట్ చేసుకుంటూ మనం వెళ్ళినట్టుకైతే 10%, 10% నుంచి 11%. సో 11% కూడా చాలా ఈజీగా మనం కంప్లీట్ చేసుకోగలుగుతాం. 11% కంప్లీట్ చేస్తే మనల్ని బ్రాంజ్ డైరెక్టర్ అని పిలుస్తారు. బ్రాంజ్ డైరెక్టర్ అవడానికి మనీ పరంగా 1,60,5,000 బిజినెస్ అవ్వాలి. పీవీల పరంగా 5,500 పీవీలు అవ్వాలి. సో ఇక్కడ బాగా వినండి, అందరూ కూడా బ్రాంజ్ డైరెక్టర్ అవ్వాలి. ఎందుకు అవ్వాలి అంటే ఈరోజు కంపెనీ టర్న్ ఓవర్ సుమారుగా 3,000 కోట్లు. ఈ 3,000 కోట్ల టర్న్ ఓవర్లో మీరు వన్ ఆఫ్ ద పార్ట్నర్ అవ్వాలి అంటే కంపెనీ టర్న్ ఓవర్లో ఇన్కమ్ తీసుకోవాలంటే మీరు బ్రాంజ్ డైరెక్టర్ అవ్వాల్సిందే. ఇది చాలా క్లియర్. సో ఈ బ్రాంజ్ డైరెక్టర్ అవడానికి సో 5,500 పీవీ చేయాలి, లేదా 1,60,5,000 అమౌంట్ పరంగా బిజినెస్ జరగాలి. అప్పుడు మీరు బ్రాంజ్ డైరెక్టర్ అవుతారు. సో ఈ బ్రాంజ్ డైరెక్టర్ ఉండడానికి మీరు సింగిల్గా అవ్వచ్చు, సో 10 మంది అవ్వచ్చు, 20 మంది అవ్వచ్చు. ఇక్కడ ఇంతమంది ఉండాలని హెడ్ కౌంట్ లేదు. మీరు సింగిల్ మంత్లు అవ్వచ్చు, సెకండ్ మంత్లు అవ్వచ్చు, సో థర్డ్ మంత్లైనా అవ్వచ్చు. ఆ ఆప్షన్ మీదే. ఇక్కడ ఫలానా టయానికి అవ్వాలని కంపెనీలు ఎక్కడ టార్గెట్స్ లేవు మన కంపెనీలో. సో ఈ బ్రాంజ్ డైరెక్టర్ అవడానికి నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అలా అవ్వాల్సిన రూల్ లేదు, ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పేది మీకు అర్థం అవటం కోసం. చూద్దాం. వి ఉన్నాడు, 1 2 3 4 5 6 జాయిన్ చేశాడు. సో నేను మీ అందరికి చెప్పే హంబుల్ రిక్వెస్ట్ అంటే 6 లైన్స్ మీద వర్క్ చేయండి. సో మీరు అతి తక్కువ పీవీతో ఎక్కువ ఇన్కమ్ తీసుకుంటాం చాలా ఈజీ అవుద్ది. 6 లైన్స్ మీద మీరు వర్క్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం జాయిన్ అయ్యాం. ఒక 6 మెంబర్స్ నేను జాయిన్ చేసాం. సో ఫస్ట్ మనం ఐడిని యాక్టివేషన్ చేసుకోవాలి కదా. ఒక ఎగ్జాంపుల్ 8,000 పెట్టి ప్రోడక్ట్ తీసుకున్నాను అనుకుంటాను. నేను ఉన్నాను, నేను 8,000 పెట్టి తీసుకుంటే 250 పీవీ సుమారుగా వచ్చింది. సో వీలాగానే 1 2 3 కూడా సేమ్ తీసుకున్నారు అనుకుందాం. ఇది ఒక ఎగ్జాంపుల్, బాగా అర్థం చేసుకోండి. సో 4th పర్సన్ ఒక మంచి లీడర్, మన పవన్ సార్ లాగా ఒక మంచి లీడర్ అనుకుందాం, లేదంటే మన కిరణ్ గారి లాగా ఒక మంచి లీడర్ అనుకుందాం, ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో వాళ్ళు ఏం చేశారంటే టీంని బిల్డ్ చేసి 19,000 బిజినెస్ చేస్తారు. వాళ్ళకి 600 పీ వచ్చింది. 5 6 కూడా సేమ్ అలా వచ్చింది. ఇక్కడ ఇది అర్థం కాకపోతే నన్ను అడగండి, నేను మీకు మెసేజ్ రూపంలో మీరు మెసేజ్ రూపంలో చెప్పండి, నేను మీకు క్లారిటీ ఇస్తాను. సో ఇక్కడ టోటల్ ఈ 7 మెంబర్స్ 7 ద్వారా టోటల్ పీవీ ఎంత అంటే 2,800, 2,800 పీవీ వచ్చింది. ఇక్కడ ఈ స్లాబ్ లెక్క వేసుకుంటే 10% ఎలిజిబిలిటీ. 10% మీద కంపెనీ కాలిక్యులేషన్ చేస్తే ఎంత అమౌంట్ వచ్చిందా అంటే 10% మీద 5,040 రూపీస్ వచ్చింది. సో నేనేమంటానంటే ఈ జూమ్లోకి న్యూ పర్సన్, ఆల్రెడీ ఉన్నవాళ్ళు కాదు, న్యూ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు ఆన్సర్ చేయండి. ఈ 7 మెంబర్స్లో ఈ యొక్క 5,040 రూపీస్ ఎవరికి ఇవ్వాలి? మీరు అయితే వీక్ అని పెట్టండి, 1 అయితే 1 అని పెట్టండి, 2 అయితే 2 అని పెట్టండి, 3 అయితే 3 అని పెట్టండి, 4 అయితే 4, 5 అయితే 5, 6 అయితే పెట్టండి. ఎవరికి ఇవ్వాలో మెసేజ్ రూపంలో పెట్టండి ఎవరన్నా. సో న్యూ పర్సన్ వీక్ ఇవ్వాలి. వెరీ గుడ్, వీక్ ఇవ్వాలి. వెరీ గుడ్, సూపర్. ఓకే, థ్యాంక్ యూ. సో ఆల్మోస్ట్ వీక్ ఇవ్వాలని చెప్పడం జరిగింది మెసేజ్ రూపంలో. ఓకే, సో ఎవరైతే చెప్పారో వాళ్ళందరికీ ఒకసారి మనం క్లాప్స్ ఇద్దాం. సో అలర్ట్గా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ. ఎస్, బయట సెక్టార్లో 100% అది వీకే ఇస్తారు, 100కి 100% వీకే ఇస్తారు. బట్ మన కంపెనీలో వీక్ ఎవరు చూద్దాం. 5,040 రూపీస్ 5,040 రూపీస్ ఎలా వచ్చిందంటే, సో 2,800 పీవీల మీద వచ్చింది. మీరు చూడండి, 2,800 పీవీల మీద వచ్చింది. ఈ 2,800 ఎవరు అంటే 7 మెంబర్సే, 7. సో ఈ అమౌంట్ 5,040 రూపాయలు ఎవరు అంటే 7కి సమానంగా ప్రోడేటా ప్రకారం ఇన్కమ్ ఇస్తుంది. ఎలా ఇస్తుంది అంటే కూడా మీకు నేను చూపిస్తాను. ఫస్ట్ 6 మెంబర్స్ని తీసుకుందాం. 6 అన్న వ్యక్తిని, అతను ఎంత చేశాడు? 600 పీవీ చేశాడు.
అతను ఇక్కడున్న స్లాబ్ లెక్కేసుకుంటే 8%కి ఎలిజిబిలిటీ, 8%కి 8% మీద లెక్కేసుకుంటే 864 అతనికి వచ్చింది. 5 కూడా సేమ్, 4 కూడా సేమ్, ఎందుకంటే వాళ్ళు ముగ్గురు ఈక్వల్ పీవీ చేస్తారు కాబట్టి. అలాగే 3 250 పీవీ చేశాడు, 5%కి ఎలిజిబిలిటీ, 225 225 3 225. ఫస్ట్ మన కంపెనీ కింద నుంచి ఇన్కమ్ ఇస్తుంది, పై నుంచి ఇన్కమ్ ఎక్కడ కాలిక్యులేషన్ చేయదు, కింద నుంచి. మీరు విఎల్సీలోకి వెళ్ళినా మీరు కింద నుంచి డివైడ్ చేయమంటారు, చూసుకోండి. ఓకే, అలా లెక్కేసుకుంటే కింద ఉన్న 6గురికి అమౌంట్ మొత్తం లెక్కేసుకుంటే 3267. ఓకే, మొత్తం కౌంట్ చేస్తే. సో దాని నుంచి మైనస్ చేస్తే 1773, అది వీధి. ఒకసారి చూద్దాం. వి కూడా 250 పీవీని చేశాడు, అయితే ఆయన 10%కి ఎలిజిబిలిటీ అయ్యాడు. సో వి జాయిన్ అయ్యి 1 2 3 4 5 6 ద్వారా బిజినెస్ చేయించి ఆయన 10%కి ఎలిజిబిలిటీ అయ్యాడు. సో ఇక్కడ చూడండి, వీకును 6కి గ్యాప్ ఎంత ఉంది? వి 10%లో ఉన్నాడు, 6 8% ఉన్నాడు, 2% గ్యాప్. సో ఆ గ్యాప్ కమిషన్ 216. సో అట్లా 4th వరకు లెక్కేసుకుంటే 216. సో థర్డ్ పర్సన్ 5% ఉన్నాడు, 10కి 5కి 5 గ్యాప్ ఉంది, 225. అలా వి 10% ఉన్నాడు కదా, అతను చేసిన 250 మీద లెక్కేసుకుంటే 270, 270. టోటల్గా అలా కౌంట్ చేస్తే 1773 వీక్ వెళ్ళింది. డియర్ లీడర్స్, అందరికీ అర్థమైంది అనుకుంటాను. అర్థమైందా, అర్థం కాలేదా? మెసేజ్ చాట్ బాక్స్లో మెసేజ్ అర్థమైతే థమ్స్అప్ సింబల్ పెట్టండి, లేదంటే మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ఇది చాలా కీలకం. సో ఈ పాయింట్ అర్థం కావాలి. వెరీ గుడ్, సూపర్. సో ఈ మంత్ మనకి వెరీ గుడ్, థ్యాంక్ యూ. జనవరి మంత్ ఇన్కమ్ ఇచ్చేసింది, 0 అయిపోయింది జనవరి మంత్. ఫిబ్రవరి మంత్ కొత్త వాళ్ళు ఎవరు రాలేదు, న్యూ పర్సన్స్ ఎవరు రాలేదు. సేమ్ ఇదే 7 మెంబర్స్ ద్వారా, ఇదే 7గురు ద్వారా 2800 పీవీ వచ్చింది. ఏ పర్సెంట్ మీద ఇన్కమ్ ఇవ్వాలి? న్యూ పర్సన్స్ ఆన్సర్ చేయండి. ఏ పర్సెంట్? నేను చెప్పింది మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. ఈ కాలిక్యులేషన్ మొత్తం కూడా జనవరి మంత్లో జరిగింది. ఇన్కమ్ ఇచ్చేసింది, మొత్తం 0 అయిపోయింది. ఇన్కమ్ ఇస్తే 0 అయిపోద్ది కదా. సో జనవరి అయిపోయింది, ఫిబ్రవరి వచ్చింది, కొత్త వాళ్ళు ఎవరు రాలా. సేమ్ ఇదే 7 మెంబర్స్ ద్వారా, కొత్త వాళ్ళు ఆన్సర్ చేయండి. ఇదే 7 మెంబర్స్ ద్వారా యాజ్ ఇట్ గా సేమ్ 2800 పీవీనే వచ్చింది. అప్పుడు మళ్ళీ ఏ పర్సెంట్ మీద ఇవ్వాలి అంటే 10% మీద ఇవ్వాలి, ఎందుకంటే 0 అయిపోయింది కాబట్టి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో మన కంపెనీ ఒక గొప్పతనం ఏంటంటే, బాలి గారికి మనం మళ్ళీ క్లాప్స్ ఇవ్వాలి. సో అందరూ కూడా క్లాప్స్ ఇవ్వండి, పడుకోవద్దు, క్లాప్స్ ఇవ్వండి మీ ప్లేస్లో ఉండి. సో ఎందుకు క్లాప్స్ ఇవ్వాలంటే, జనవరిలో జరిగిన బిజినెస్ ఏదైతే ఉందో ఫిబ్రవరిలో కూడా మనకి యాడ్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, 2800 2800 ఎంత అంటే మొత్తం ఈ రెండు కౌంట్ చేస్తే 5600, 5600 వచ్చింది. మనకి బ్రాంజ్ డైరెక్ట్ అవడానికి ఎంత కావాలి? 5500 కావాలి పీవీ. సో ఇక్కడ మనకి 100 పీవీ ఎక్కువ వచ్చినట్టే, అంటే మనం బ్రాంజ్ డైరెక్టర్. సో బ్రాంజ్ డైరెక్టర్స్ అందరూ అయిపోయినట్టే. సో మన టీంలో ఇలా ఫాలో అయినట్టుగైతే అందరూ కూడా బ్రాంజ్ డైరెక్టర్ అనేది చాలా ఈజీగా అవుతారు సెకండ్ మంత్కి. ఓకే, ఇలా బ్రాంజ్ డైరెక్టర్ కంప్లీట్ చేసుకుంటాం. సో ఇక్కడ నుంచి కంపెనీ టర్న్ ఓవర్లో మనకి ఇన్కమ్ వస్తుంది. చాలా మంది అనుకోవచ్చు, సార్ నేను 1 మంత్లో అవుదాం అనుకుంటే మీరు 2 మంత్కి చెప్పారనుకుంటే. సో బాలి గారికి మనం ఇక్కడ కూడా క్లాప్స్ ఇవ్వాలి. సో ఎంకరేజ్ చేస్తున్నారు ప్రతి ఒక్క లీడర్, ప్రతి ఒక్క పర్సన్. ఎందుకంటే 4501 పీవీ చేస్తే క్యాలెండర్ మంత్, మీరు మంత్లో ఎప్పుడైనా జాయిన్ అవ్వండి, మంత్ ఎండింగ్ కల్లా 4501 పీవీ చేస్తే మీరు బ్రాంచ్ డైరెక్టర్ కంప్లీట్ చేస్తారు, ఫాస్ట్ ట్రాక్ బ్రాంచ్ డైరెక్టర్. సో ఇలా కూడా మనం అవ్వచ్చు బ్రాంచ్ డైరెక్టర్. అయితే సింగిల్ మంత్ లేదంటే సెకండ్ మంత్ 100కి 100% బ్రాంచ్ డైరెక్టర్ అయ్యి ఉండాల్సిందే, చాలా క్లియర్. అయితే ఫస్ట్ మంత్ లేదంటే సెకండ్ మంత్కి మనం బ్రాంచ్ డైరెక్టర్ కంప్లీట్ చేయాల్సిందే. ఓకే, సో అలా చేస్తే మన ఇన్కమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. బ్రాంచ్ డైరెక్టర్ అయిన తర్వాత కంపెనీ టర్న్ ఓవర్లో మనం ఇన్కమ్ తీసుకుంటాం, ఇది ఇంపార్టెంట్. సో చూద్దాం ఒకసారి. 5500 పీ చేస్తే బ్రాంచ్ డైరెక్టర్ అవుతాం. అమౌంట్ పరంగా 1,65,000 బిజినెస్ జరగాలి, అప్పుడు బ్రాంచ్ డైరెక్టర్ అవుతాం. సో ఫాస్ట్ ట్రాక్ బ్రాంచ్ డైరెక్టర్ వచ్చేప్పటికి
4500 ఒక పీవీ చేస్తే ఫాస్ట్ ట్రాక్ బ్రాంజ్ డైరెక్టర్. సో ఇక్కడ నుంచి మనకి కంపెనీ టర్న్ ఓవర్లో ఇన్కమ్ ఇస్తుంది కంపెనీ. ఓకే, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను ఫస్ట్ నుంచి. ఇది 100 పీవీ కాడ నుంచి మనం ఫస్ట్ 100 పీవీతో స్టార్ట్ అయ్యాం. ఓకేనా, ఫస్ట్ 100 పీవీతో స్టార్ట్ అయ్యి ప్రొడక్ట్ వాడి రిజల్ట్ను షేర్ చేసుకుంటూ నెట్వర్క్ను ఫామ్ చేస్తే 10 వేస్ ఆఫ్ ఇన్కమ్ ఇస్తుంది. 10 రకాల ఆదాయాలు ఇస్తుంది కంపెనీ. దాంట్లో ఫస్ట్ ఇన్కమ్ రిటైల్ ప్రాఫిట్ 10 to 20% ఎవ్రీ మంత్ మనకి ఆఫర్ ఇస్తుంది. సో ఇంకొక 10% టోటల్గా మనకి 30% ఇస్తుంది. దాంతోపాటు సో ఈ పీవీల మీద 5 to 11% కాలిక్యులేషన్ చేస్తాం కదా, 5 to 11% మీద చేసిన కాలిక్యులేషన్ అక్యుములేషన్ పర్ఫార్మెన్స్ బోనస్ అంటారు. 11% రీచ్ అయిన తర్వాత మనం బ్రాంజ్ డైరెక్టర్ అవుతాం. బ్రాంజ్ డైరెక్టర్ అయిన తర్వాత కంపెనీ టర్న్ ఓవర్లో ఇన్కమ్ తీసుకుంటాం. ఆ బ్రాంజ్ డైరెక్టర్ బోనస్ 4%, టీమ్ బిల్డింగ్ బోనస్ 3%, టోటల్గా 7% వస్తుంది. అయితే బ్రాంచ్ డైరెక్టర్ అయిన తర్వాత మినిమం మీరు గ్రూప్ ఇవి 2600 గ్రూప్ వి మెయింటైన్ చేస్తే మీకు 7% అన్నది రావడం జరుగుతుంది కంపెనీ ద్వారా. 7% ఎలా ఇస్తుంది కంపెనీ అన్నది మళ్ళీ ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 ఇందాకలాగానే ఇందాక మీకు పీవీల రూపంలో చెప్పాను, ఇప్పుడు అమౌంట్ రూపంలో చెప్తాను, ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో వి ఉన్నాడు 1 2 3 4 5 6 లైన్స్ మీద మనం వర్క్ చేయాలని ఇందాక చెప్పాను, మళ్ళీ అదే చెప్తున్నాను. ఓకే, సో ఒక్కొక్క పర్సన్తో 30,000 30,000 బిజినెస్ చేయించాడు అనుకుందాం వి. అప్పుడు టోటల్గా మొత్తం కౌంట్ చేస్తే ఎంత అయిందంటే అమౌంట్ 1,80,000 అయింది. మనకి కావాల్సింది 1,65,000. అంటే బిజినెస్ ఎక్కువ జరిగింది, హ్యాపీ ఎక్కువ జరిగితే. సో అప్పుడు వి బ్రాంజ్ డైరెక్టర్ అవుతారు. ఎప్పుడైతే వి బ్రాంజ్ డైరెక్టర్ అయ్యారో కంపెనీ టర్న్ ఓవర్, మన కంపెనీ టర్న్ ఓవర్ ఈరోజు 100 crores 100 కోట్లు బిజినెస్ జరిగితే ఈ 100 కోట్లలో 7% పక్కన పెడుతుంది. 7 crores 7 కోట్లు. ఈ 7 కోట్లు వీలాంటి కంపెనీలో ఎంతమంది అయితే బ్రాంచ్ డైరెక్టర్స్ ఉన్నారు ఎంటైర్ కంపెనీ వాళ్ళు చేసిన ప్రో డేటా ప్రకారం ఈ 7 కోట్లు అందరికీ సమానంగా షేర్ చేస్తుంది కంపెనీ, సమానంగా ప్రో డేటా ప్రకారం. ఓకే, వి అయినప్పుడు మరి కింద ఆల్రెడీ కొంత బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళు కూడా కంపెనీ టర్న్ ఓవర్లో తీసుకోవాలనుకుంటారు కదా. ఒకటి ఆల్రెడీ 30,000 బిజినెస్ చేశాడు, రిమైనింగ్ 1,35,000 బిజినెస్ చేస్తే అతను బ్రాంచ్ డైరెక్టర్ అవుతాడు. ఒకటి ఎప్పుడైతే బ్రాంజ్ డైరెక్టర్ అయ్యాడో అతనికి కంపెనీ టర్న్ ఓవర్లో కంపెనీ ఇచ్చుకుంటూ ఒకటిని పరిచయం చేసిన వ్యక్తి ఎవరంటే వీకి ఇంకొక ప్రమోషన్ ఇచ్చి సిల్వర్ డైరెక్టర్ అని బిజినెస్ బిల్డింగ్ బోనస్ 14% ఇస్తుంది. మిత్రులారా ఇక్కడ బాగా వినండి. సో మన సెక్టర్ చాలా అద్భుతమైన సెక్టర్. సో మన కోసం ఆలోచిస్తే మన గ్రోత్ కాలేము. మన డౌన్లో ఉన్నోళ్ళు బాగుండాలి, వాళ్ళు ఇన్కమ్ తీసుకోవాలి అని ఆలోచిస్తే ఆటోమేటిక్గా మన చెక్కు పెరుగుతుంది. చూడండి, మన డౌన్లో ఒక వ్యక్తిని బ్రాంజ్ డైరెక్టర్ చేస్తే మనం సిల్వర్ అవుతాం. బిజినెస్ బిల్డింగ్ బోనస్ 14% ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ ఒక బిజినెస్ బిల్డింగ్ బోనస్ తీసుకోవాలంటే 14%. సో సైడ్ వాల్ అనేది చిన్నది ఒకటి ఉంది ఇక్కడ కండిషన్. సో దాన్ని మనం ఫుల్ఫిల్ చేయాలి. మనకి 6 లైన్స్లో ఒక లైన్ బ్రాంజ్ డైరెక్టర్ అయింది. సో బ్రాంజ్ డైరెక్టర్ అయిన తర్వాత మినిమం కంపెనీ టర్న్ ఓవర్లో ఇన్కమ్ తీసుకోవాలంటే 2,001 చేయాలి. సో 2,600 చేస్తే 7% కూడా మనం వీళ్ళు తీసుకుంటారు. ఎవరో కింద బ్రాంజ్ డైరెక్టర్, బాగా గుర్తుపెట్టుకోండి. బ్రాంజ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో మినిమం 2,001 పే చేస్తే కంపెనీ టర్న్ ఓవర్లో 4% తీసుకుంటారు బ్రాంజ్ డైరెక్టర్. సో అదే బ్రాంజ్ డైరెక్టర్ 2,600 చేస్తే 7% తీసుకుంటారు. ఆప్షన్ మీది. ఓకే, నాలకైతే 2,600 చేస్తేనే మంచిది. అంటే ఒక లైన్ బ్రాంజ్ డైరెక్టర్ ఉంది. రిమైనింగ్ లైన్స్ ఏదైతే ఉన్నాయో ఆ లైన్స్ 5 లైన్స్ నుంచి 1,800 ఒక పీవీ గ్రూప్ చేసుకోగలిగితే మీకు బిజినెస్ బిల్డింగ్ బోనస్ 14% ఇస్తుంది. సో బ్రాంచ్ డైరెక్టర్ లైన్ నుంచి మళ్ళీ మనం పీవీని పెంచుకోగలిగితే చూడండి 5,625 గ్రూప్ పీవీ చేయగలిగితే 5,625 గ్రూప్ పీవీ చేయగలిగితే సో బ్రాంచ్ డైరెక్టర్ దగ్గర నుంచి మన ఇన్కమ్ ఇంకా పెరుగుతుంది. ఆ ఇన్కమ్ ఏంటంటే ఎల్ఓబి లీడర్షిప్ రేటింగ్ బోనస్ అంటారు. 15% కంపెనీ టర్న్ ఓవర్లో నాకు వచ్చే హైయెస్ట్ పే అవుట్ ఇక్కడ నుంచే వస్తుందని చెప్పుకోవచ్చు. పర్ మంత్ లీడర్షిప్ బోనస్ 15%. సో నాకు వచ్చే ప్రతి నెల ఓకే చెక్ మీకు నేను చెక్ కూడా పెడతాను. ఆ చెక్ హైయెస్ట్ ఇన్కమ్ ఎక్కడంటే లీడర్షిప్ రేటింగ్ బోనస్ లోనే ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ పర్సన్ మన డౌన్లో
రెండో వ్యక్తి బ్రాంజ్ డైరెక్టర్ అయితే మనల్ని గోల్డ్ డైరెక్టర్ అంటారు. గోల్డ్ డైరెక్టర్ ఎప్పుడైతే అయ్యామో మనకి ట్రావెల్ ఫండ్ స్టార్ట్ అవుద్ది. ఈ ట్రావెల్ ఫండ్ 3% వస్తుంది. సో ఈ ట్రావెల్ ఫండ్ తీసుకోవాలంటే మన డౌన్లో ఇద్దరు బ్రాంజ్ డైరెక్టర్స్ అయ్యి సైడ్ వాల్యూమ్ ఉన్న కొంతగా తగ్గిపోతుంది అనమాట. 1500 ఒక పీవీ గ్రూప్ చేసుకోగలిగితే మనకి థాయిలాండ్ తో మనకి బ్రాంజ్ డైరెక్టర్ నుంచి థాయిలాండ్ ఉంది. ఈ మంత్ క్వాలిఫై చేసుకుంటే బ్రాంజ్ డైరెక్టర్ కంప్లీట్ చేసుకుంటే థాయిలాండ్ వస్తారు. సిల్వర్ గోల్డ్ వాళ్ళు కూడా క్వాలిఫై అవ్వచ్చు ఈ యొక్క థాయిలాండ్ ఈ మంత్ న్యూ పర్సన్స్. ఓకే, సో అది కాకుండా థాయిలాండ్ ట్రిప్ కాకుండా సో మనకి ఎవ్రీ ఇయర్ మనకి 2 ట్రిప్స్ ఉంటాయి, 2 ఉంటాయి ట్రిప్స్. సో బ్రాంజ్ డైరెక్టర్స్ ఇద్దరిని కంప్లీట్ చేసుకొని సైడ్ వాళ్ళం 1500 పే చేసుకుంటే సో కంపెనీ చెప్పేది ఏంటంటే విత్ ఫ్యామిలీతో హ్యాపీగా ప్రపంచాన్ని చూపిస్తుంటుంది. సో అట్లా కంపెనీ ఇప్పటి వరకు 30 దేశాలు పైబడి తీసుకెళ్ళింది. ఇది ట్రావెల్ ఫండ్తో. థాయిలాండ్ అన్నది సపరేట్, అది ఫ్రీగా తీసుకెళ్తుంది. సో ఇక్కడ మనకి ఈ ట్రిప్ అన్నది సంవత్సరానికి 2 సార్లు తీసుకెళ్తుంది. ఇది మనకి ట్రావెల్ ఫండ్ స్టార్ట్ అవుతుంది, ఆ ట్రావెల్ ఫండ్తోనే తీసుకెళ్తుంది ఇక్కడ. సో ఈ ట్రావెల్ ఫండ్ మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే మీ ఇంట్లోకి ఏదైనా నీడ్ ఉంది, నేను టూర్కి రాలేకపోతున్నాను, నాకు ఫండ్ కావాలంటే కంపెనీకి మెయిల్ ఇస్తే చాలు, మెయిల్ పెడితే చాలు. సో ఆ ఫండ్ మళ్ళీ మనకి రిటర్న్ వచ్చేస్తాం, మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో అంత అద్భుతమైన కంపెనీ అని చెప్పుకోవచ్చు. సో థర్డ్ పర్సన్ మన కింద మూడో వ్యక్తి బ్రాంజ్ డైరెక్టర్స్ అయితే మనల్ని స్టార్ డైరెక్టర్ అంటారు. స్టార్ డైరెక్టర్ ఎప్పుడైతే అయ్యామో మనకి కార్ ఫండ్స్ పడతాయి. సో కార్ ఫండ్ రావాలంటే మన కింద 3 బ్రాంజ్ డైరెక్టర్స్ అయ్యి 3 మెంబర్స్ బ్రాంజ్ డైరెక్టర్స్ అయ్యి సైడ్ వాల్యూమ్ 1000 పీవీ కంప్లీట్ చేసుకోగలిగితే సో ఇట్లా 3 నెలలు కంప్లీట్ చేసుకొని 3 నెలలు మనం మెయింటైన్ కావాలి. 3 months స్టార్ డైరెక్టర్ అయ్యి 2001 పీవీ 2001 పీవీ 2001 పీవీ చేసుకుంటూ సైడ్ వాల్యూమ్ కంప్లీట్ చేసుకుంటూ సో 3 నెలలు కంప్లీట్ అయిన తర్వాత 3 months 4th month నుంచి మనకి కార్ ఫండ్ స్టార్ట్ అవుతుంది. ఈ కార్ ఫండ్ ఎప్పటి వరకు ఇస్తాడంటే లైఫ్ లాంగ్ కంపెనీ కార్ ఫండ్ ఇస్తుంది, లైఫ్ లాంగ్. సో ఈ కంపెనీ ఇచ్చే కార్ ఫండ్తో చాలా మంది కార్లు తీసుకున్నారు. చాలా మంది, వీళ్ళందరికీ ఒకసారి మనం క్లాప్స్ ఇద్దాం. ఓకే, కంపెనీలో చాలా మంది కారు ఇచ్చి వస్తున్నారు. మామూలు కారు కావచ్చు, లగ్జరీ కారు కావచ్చు, ఇట్లా చాలా మంది కార్ ఇచ్చర్స్ ఉన్నారు. సో వీళ్ళు ఎవరో తెలియసారు, మీరు ఏదో ఒక సినిమా లాగా చూపిస్తున్నారు అనుకుంటే ఓకే, తప్పు. సో మన డౌన్లో 165 మంది పైబడి లీడర్స్ ఉన్నారు. సో వీలైతే వాళ్ళందరికీ ఒకసారి క్లాప్స్ ఇద్దాం. సో వాళ్ళని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇది నా కారు, ఫస్ట్ కారు, i20 కారు. ఇప్పుడు ఈ కారు వాడుతున్నాను. నా టీంలో తీసుకున్న వ్యక్తి మిస్టర్ పనికుమార్ పెడన. అసలు వెస్టేజ్ ఎందుకు చేయాలి అనే దానికి ఇతనే ఒక నిదర్శనం చెప్తాను. ఓకే, మనం చాలా బిజినెస్ చేస్తాం. సో పాండమిక్ సిచ్యువేషన్లో ఎంతమంది సఫర్ అయ్యారో మీ అందరికీ తెలుసు. ఎంత సఫర్ అయ్యారంటే పిల్లలకి పాల ప్యాకెట్ కొనడానికి కూడా సఫర్ అయిన వ్యక్తులు ఉన్నారు, అద్దె కట్టుకోలేక. ఎందుకంటే సిటీకి వచ్చారు, మనకి పాండమిక్ సిచ్యువేషన్లో శాలరీలు ఇవ్వలేదు, చాలా సఫర్ అయ్యారు బయట సెక్టర్లో నేను చెప్పేది. సో అలాంటి టైంలో కూడా వెస్టేజ్లో ఉన్న ప్రతి పర్సన్ సేఫ్ జోన్లో ఉన్నారు. ఓకే, పాండమిక్ సిచ్యువేషన్ అర్థమైంది సెక్యూరిటీ ఉండాలని. సో ఆ సెక్యూరిటీ అనే దానికి నిదర్శనం పనికుమార్ గారు అని చెప్తాను ఇతని గురించి. అందరూ జాగ్రత్తగా ఉండండి. సో పడుకోకుండా మనం ఎలా జాయిన్ అయ్యామో, నేను మీరు అందరం ఎలా జాయిన్ అయ్యామో పర్సనల్గా సేమ్ ఆయన కూడా అలాగే మీటింగ్ వచ్చాడు, విన్న తర్వాత జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమనుకున్నాడంటే ప్రోడక్ట్ అమ్మాలి అనుకున్నాడు. అమ్మాలి అనుకున్న ఒక 10 days ఫోన్ ఎత్తలేదు, కాల్ నాది లిఫ్ట్ చేయలేదు. ఒకరోజు మచిలీపట్నం వెళ్తూ అతనిది పెడన అనమాట, మనకి మధ్యలో తగులుతుంది కాబట్టి ఒకసారి చూద్దాం, ఇంటికి వెళ్తే ఇంటికాడ ఉంటాడు కదా, మాట్లాడదామని వెళ్తే ఇంటికాడ ఉన్నాడు. కూర్చొని అడిగినప్పుడు ప్రాబ్లం ఏంటి సార్, మీరు ఫోను లిఫ్ట్ చేయట్లేదు, ఏం ప్రాబ్లం అంటే, లేదు సార్ నేను చేయలేను, ఎందుకంటే నా వయసు చూస్తే కొంచెం ఎక్కువగా ఉంది, నా హెల్త్ కూడా సపోర్ట్ చేయట్లేదు, నాకు చిన్నప్పటి నుంచి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో రెగ్యులర్గా నేను ఇన్ని మెడిసిన్ వాడాలి, ఈ మెడిసిన్ వాడితేనే నేను ఆరోగ్యంగా ఉంటాను అని చెప్పడం జరిగింది. చిన్నప్పటి నుంచి మెడిసిన్ వాడుతూ వచ్చాడు ఆయన. ఇంకా దానివల్ల టోటల్గా అతనికి హెల్త్ డ్యామేజ్ అన్నది అవుతూ ఉంది. సో ఆ టైంలోనే వెస్టేజ్లోకి రావడం జరిగింది. చెప్పాను చాలా క్లియర్గా, ఇక్కడ ప్రోడక్ట్ అమ్మేది కాదు సార్, సో మీ హెల్త్కి ఎలాంటి ప్రాబ్లం రాదు,
మన ప్రోడక్ట్ వాడితే మీ ఆరోగ్యాన్ని ఇంకా డెవలప్ చేసుకుంటూ మీరు ఆదాయం తీసుకుంటారు. మంచి ప్రోడక్ట్స్, మన ప్రోడక్ట్స్ అన్ని కూడా మంచి ప్రోడక్ట్స్. సో ఈ ప్రోడక్ట్స్ని ఓకేనా మీరు వాడుకుంటూ మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, ఒక మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. నాతో కలిసి పనిచేస్తే 1 yearలో 1 lakh అనేది చాలా ఈజీగా తీసుకుంటారని చెప్పినప్పుడు ఓకే సార్, ఎస్ సార్, కన్ఫామ్గా చేద్దాం అని అన్నాడు. అప్పటి వరకు అమ్మాలనుకున్నాడు, అమ్మడం కాదు, రిజల్ట్ను షేర్ చేసుకుంటూ నెట్వర్క్ ఫామ్ చేయండి సార్, నచ్చితే కంటిన్యూ అవ్వండి, నచ్చలేదు ఆగిపోండి అని చెప్పినప్పుడు ఓకే పద సార్ అని స్టోర్కి వెళ్ళాం, ప్రోడక్ట్ తీసుకున్నాం. మీరు ప్రోడక్ట్ నచ్చి సూపర్గా ఉన్నాయి అనిపిస్తే నాకు కాల్ చేయండి, అప్పటి వరకు నేను మీకు కాల్ చేయండి అని ఆయనకి ప్రోడక్ట్ ఇప్పించి రావడం జరిగింది. ఒక 2-3 days ప్రోడక్ట్ వాడాడు, రిజల్ట్ అంతా చూసుకున్న తర్వాత కాల్ చేశాడు. సో ఏమని కాల్ చేశాడంటే, నా లైఫ్లో నా జీవితంలో ఇంత అద్భుతమైన ప్రోడక్ట్స్ నేను వాడలేదు, సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి సార్, సో అంత ప్రోడక్ట్స్ నాకు ఇచ్చారు, నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో నేను వర్క్ చేస్తాను, నాకు 1 lakh ఇన్కమ్ కావాలి, నాకు ఆ ప్లాన్ చెప్పమంటే మళ్ళీ కూర్చొని 1 lakh ప్లాన్ ఎలా ఏంటన్నది ఎక్స్ప్లెయిన్ చేసి అలా ఇద్దరం కంటిన్యూగా చేసుకుంటూ వచ్చాం. 1 year కంప్లీట్ అయింది. 1 year కంప్లీట్ అయిన తర్వాత 1 lakh ఇన్కమ్ తీసుకున్నాడు. తను చెప్పినట్టు 1 lakh ఇన్కమ్ తీసుకున్నాడు. 1 lakh తీసుకున్న టైంలో హ్యాపీగా ఫ్యామిలీతో ఉన్నాడు, అంత హ్యాపీ. సో అదే టైంలో ఇంట్లోనే కూర్చొని మాట్లాడుకున్న టైంలో కళ్ళుదిరి పడిపోతే లోకల్ ఆర్ఎంపీ డాక్టర్ని పిలిచారు. లోకల్ ఆర్ఎంపీ డాక్టర్ చెక్ చేశాడు. ఆయన ఏమన్నాడంటే, ఇది నా వల్ల కాదంటే విజయవాడ హాస్పిటల్కి తీసుకెళ్లారు. విజయవాడలో ఒక 3-4 days మొత్తానికి ఉంచి మొత్తం చెకప్ చేస్తే డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే, ఇతను మా అయితే ఒక 10 days బ్రతుకుతాడు, అంతకంటే బ్రతకడం కష్టం అని రిపోర్ట్ ఇచ్చేసి ఇంటికి డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేశాడు. ఏమనంటే, సార్ నా రేషన్ కార్డు చినిగిపోయింది, నా పిల్లలు చూస్తే చిన్న పిల్లలు ఇద్దరు, సో నా భార్య బయటకి ఇంతవరకు రాలేదు, ఏదన్నా సరే నేను తీసుకెళ్ళి ఇస్తున్నా తప్ప వాళ్ళకి ఏం తెలియదు, నా లైఫ్ అంత అయోమయం అయిపోయింది, నాకేం అర్థం కావట్లేదని కళ్ళంటి నీళ్ళు పెట్టుకుని ఏడ్చుకుంటూ ఫోన్ చేస్తే నాకు కూడా కళ్ళంటి నీళ్ళు తిరిగినాయి ఆయన మాట్లాడే మాటలకి. ఎందుకంటే పిల్లలు చూస్తే చిన్న పిల్లలు, వాళ్ళకేం తెలియదు, వైఫ్కి ఏం తెలియదు, బిజినెస్ గురించి ఏం తెలియదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది సార్ అని ఏడ్చుకుంటూ ఫోన్ చేస్తే నాకు బాధేసింది. ఒకే మాట చెప్పాను, ఏంటంటే, సార్ మీరు మైండ్లో అవన్నీ వదిలేసి రిలాక్స్ అవ్వండి, రెస్ట్ తీసుకోండి, ఓకేనే, మైండ్ని రిలాక్స్గా ఉంచుకోండి, మీరు ఏం ఆలోచించొద్దు. సో ఇలా ఆలోచిస్తే మైండ్ మళ్ళీ టోటల్గా హెల్త్ డ్యామేజ్ అవుద్ది, ఆలోచించడం వల్ల హెల్త్ డ్యామేజ్ అయ్యేది. సో ఇట్లాంటి ఆలోచన పెట్టుకోవద్దు, రిలాక్స్, రెస్ట్ తీసుకోండి అని చెప్పడం జరిగింది. ఫోన్ పెట్టేశాను. అందరికీ దేవుడు అన్నాడు సార్, ఇబ్బంది లేదు, దేవుడిని తలుచుకొని మీరు అలా ఉండండి అని ఫోన్ పెట్టేశాను. అలా బెడ్ రెస్ట్లో ఎన్నాళ్ళు ఉన్నాడంటే, దగ్గర 2 years ఉన్నాడు, వర్క్ ఏమీ లేదు, అలా ఉండిపోయాడు. ₹1,00,000 ఇన్కమ్ తీసుకున్న వ్యక్తి ఓకేనా, బెడ్ రెస్ట్లోకి వెళ్తే వర్క్ చేయకుండా ఇన్కమ్ ఇవ్వాలా మానాలంటే, నాకు తెలిసి బయట సెక్టర్లో ఎక్కడ ₹1 ఎవరు వర్క్ చేయట్లేదు కాబట్టి. సో ఆ ₹1,00,000 గ్రాడ్యువల్గా పెరుగుతూ సో ఎంత ఇన్కమ్ అంటే, సో ఈరోజు ఆయన చనిపోయాడు, లేరు, ఆయన చనిపోయి నాకు తెలిసి 3 years అయింది ఇప్పటికి. ఈ 3 సంవత్సరాలు కూడా ఆ వ్యక్తి లేడు, లేకపోయినా కంపెనీ ఇన్కమ్ ఇస్తుంది. సో ఎంత అంటే హైయెస్ట్ ఇన్కమ్ ఎంత తీసుకున్నారంటే, పనికుమార్ గారు వాళ్ళ వైపు 3,56,000 పర్ మంత్ ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. సో ఇట్లాంటి సెక్యూరిటీ ఏ సెక్టార్లో ఏ కంపెనీ ఇచ్చిందో ఒక్కటి చూపించండి. అలాగే ఒరిస్సాలో సుదర్శన్ మహంతి చనిపోయాడు కార్ యాక్సిడెంట్లో. సో ఈరోజు వాళ్ళ వైఫ్కి కంపెనీ, వాళ్ళ హస్బెండ్ లేడు, వాళ్ళ కార్ యాక్సిడెంట్ చనిపోయాడు, ఇది వాళ్ళ హస్బెండ్. ఈరోజు తనకి సుదర్శన్ మహంతి వాళ్ళ వైఫ్కి కంపెనీ ఇన్కమ్ ఇస్తుంది పర్ మంత్ 15 lakhs. చూడండి, అతను లేకపోయినా ఈరోజు ఫ్యామిలీకి ఎంత సెక్యూరిటీ. సో భగవంతుడు టైం అక్కడ పెట్టాడు, ఇక అంతకంటే మనం ఏం చేయలేం. అయితే మనల్ని నమ్మి ఉన్న ఫ్యామిలీ రోడ్డు మీద పడకుండా, సఫర్ అవ్వకుండా, ఈరోజు మన కంపెనీ ఈరోజు వాళ్ళకి ప్రతి నెల ఇన్కమ్ ఇస్తుంది. ఎందుకంటే ఇంకేం కావాలండి. సో వెస్టేజ్లో ఒక బ్యూటీ ఇదేనండి, ఒక సెక్యూరిటీ ఇది. డియర్ లీడర్స్, వెస్టేజ్ చేయాలి అంటే 100% చేయాలి. ఎందుకు చేయాలంటే, సో ఇలాంటి సెక్యూరిటీ ఉండాలి. మనకి ఏదైనా ప్రాబ్లం అయ్యి బెడ్ రెస్ట్లో ఉన్నా మన ఇన్కమ్ ఇంక్రీజ్ తప్ప డౌన్ఫాల్ కాదు. ఎందుకంటే మనకంటూ ఒక నెట్వర్క్ ఉంది. సో ఈరోజు నేను ఇంట్లో కూర్చున్నా, నా ఇన్కమ్ హ్యాపీగా వచ్చేస్తుంది. అలాంటి మ్యాన్ పవర్ నేను క్రియేట్ చేసుకున్నాను.
సో మనం కూడా అలాంటి మ్యాన్ పవర్ని క్రియేట్ చేసుకోవాలి వేస్టేజ్ లో. సో మ్యాన్ పవర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మ్యాన్ పవర్ ఎవరైతే క్రియేట్ చేసుకుంటారో వాళ్ళే సెక్యూరిటీని క్రియేట్ చేసుకున్నట్టే, సింపుల్. సో సెక్యూరిటీ ఎంత సెక్యూరిటీ అంటే చూడండి, నేను ఇంట్లో కూర్చుంటే నాకు ఇన్కమ్ వస్తుంది. సో మ్యాన్ పవర్ బిల్డ్ చేసుకున్నాం కాబట్టి. సో నాతో పాటు మళ్ళీ నా ఇన్కమ్ సో నా కొడుక్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు నేను లేకపోతే. తర్వాత వాడి లైఫ్ అలా 3 జనరేషన్ ఇన్కమ్ ఇస్తుందండి కంపెనీ. ఇప్పుడు సెకండ్ జనరేషన్ ఇన్కమ్ తీసుకుంటున్నారు. సూపర్ అండి. వేస్టేజ్ చేయాలంటే పిచ్చిగా చేయాలి, పిచ్చిగా డిసైడ్ అయ్యి చేయాలి. సో ఇలాంటి సెక్యూరిటీ మన అందరికీ కావాలి. ఒకసారి మేనేజ్మెంట్కి క్లాప్స్ ఇవ్వాలి. సో ఇట్లాంటి సెక్యూరిటీ మనం అందరం తీసుకుందాం, ఓకేనా డియర్ లీడర్స్. ఇట్లా చూసుకుంటే చాలా మంది ఉన్నారు కార్ ఇచ్చేవర్స్, వాళ్ళందరినీ నేను చూపిస్తాను. మీరందరూ కూడా క్లాప్స్ ఇవ్వండి, వీలైతే క్లాప్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. సో పేర్లు చెప్పడం పోతే చాలా టైం పడుతుంది. వీళ్ళందరూ మీకు తెలిసిన వాళ్ళే. ఓకే, వీళ్ళందరూ మనకు తెలిసిన టీమ్ మెంబర్సే. ఒకసారి చూడండి అందరూ. సో ఇది నాది జాగ్వార్. డియర్ లీడర్స్, సో మీ కార్ ఏదైనా రాకపోతే నాకు వాట్సాప్ చేయండి, ఏదైనా మిస్ అయితే. సో నేను దాన్ని యాడ్ చేసుకుంటాను. ఏదైనా ఎవరైనా కారు మిస్ అయింది అనుకుంటే మన టీం మెంబర్స్ వాళ్ళని నాకు పెట్టండి, నేను యాడ్ చేసుకుంటాను. ఓకే, సో వాళ్ళందరికీ మనం ఒకసారి క్లాప్స్ ఇద్దాం. సో వీళ్ళందరూ కూడా మన కంపెనీ కార్పొన ద్వారా కార్లు తీసుకున్న వ్యక్తులే. సో నేను కూడా కంపెనీ కార్పొన ద్వారా కారు తీసుకున్నాను. ఒకటి i20, 2 జాగ్వార్. సో నా డ్రీమ్, నా బలమైన డ్రీమ్ మీరందరూ కూడా ఇలాంటి లగ్జరీ కార్లో తిరగాలి 2025 నాటికి. సో ఇలాంటి కార్లో ప్రతి ఒక్క పర్సన్ తిరగాలి. మన బలమైన డ్రీమ్. మార్నింగ్ మనం మెడిటేషన్లో చేసేది కూడా మన లగ్జరీ కార్ కోసమే. ఓకే, సో ఈ రేస్లో మీరందరూ కూడా ఉండాలి. ఓకే, 4th పర్సన్ మన డౌన్లో 4వ వ్యక్తి బ్రాంజ్ డైరెక్టర్ అయితే మనల్ని డైమండ్ డైరెక్టర్ అంటారు. సో 5th అయితే ఏం లేదు, 6 అనే క్రౌన్ డైరెక్టర్ అంటారు. మన డౌన్లో 6 బ్రాంజ్ డైరెక్టర్లు అయితే మనల్ని క్రౌన్ డైరెక్టర్ అయ్యి, సో మనకి హౌస్ ఫండ్ 3% తీసుకుంటాం. హౌస్ ఫండ్ తీసుకోవాలంటే మనం క్రౌన్ కంపల్సరీగా అవ్వాలి. క్రౌన్ అవ్వాలంటే మనకి 6 లైన్స్ మీద మనం ఫస్ట్ నుంచి వర్క్ చేస్తూ, సో ఇది 3 నెలలు మెయింటైన్ కావాలి. ఒక్కొక్క లైన్ నుంచి బ్రాంజ్ డైరెక్టర్ నుంచి మినిమం 2000 ఒక పివి గ్రూప్ పివి అలా క్వాలిఫై అవుతూ 6 లైన్ నుంచి 6గురిని మనం క్వాలిఫై చేస్తూ 3 నెలలు మెయింటైన్ అయిన తర్వాత 3 months 4th మంత్ నుంచి మనకి హౌస్ ఫండ్ స్టార్ట్ అవుతుంది. హౌస్ ఫండ్ ఎప్పటి వరకు అంటే లైఫ్ లాంగ్ ఇస్తాడు హౌస్ ఫండ్. సో ఇట్లాంటి లైఫ్ లాంగ్ హౌస్ ఫండ్తో మనకు నచ్చిన డ్రీమ్ హౌస్ని కన్స్ట్రక్షన్ చేసుకొని మనకు నచ్చిన డ్రీమ్ హౌస్ని ఆ ఇంట్లో మనం ఉంటూ, ఓకేనా, మనకు నచ్చిన లగ్జరీ కార్లో మనం తిరుగుతూ, సంవత్సరానికి 2 ఫారెన్ ట్రిప్ వెళ్ళుకుంటూ, ఎవ్రీ మంత్ మన అకౌంట్కి 5 lakhs ప్లస్ ఇన్కమ్ వస్తే ఎలా ఉంటుందో ఒకసారి థింక్ చేయండి. 5 lakhs ఇన్కమ్ తీసుకుంటాం అన్నది చాలా ఈజీ. 5 lakhs ఇన్కమ్ చాలా ఈజీగా మనం తీసుకుంటాం ఈ ప్లాన్ ద్వారా. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. హౌస్ ఫండ్ ద్వారా మనకు నచ్చిన హౌస్ని కన్స్ట్రక్షన్ చేసుకుంటూ, కార్ ఫండ్ ద్వారా మనకు నచ్చిన లగ్జరీ కార్లో తిరుగుతూ, సో మన ఫ్యామిలీని, ఓకేనా, సంవత్సరానికి 2 సార్లు ఫారెన్ తీసుకెళ్తుంది కంపెనీ. ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం రావచ్చు ట్రావెల్ ఫండ్తో. అలా ప్రపంచాన్ని చూడవచ్చు త్రూ వేస్టేజ్ ద్వారా. ఓకే, సో ట్రావెల్ ఫండ్తో హ్యాపీగా ట్రావెల్ చేసుకుంటూ ఎవ్రీ మంత్ మన అకౌంట్కి 5 lakhs చొప్పున వస్తే లైఫ్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఇదే కదా లైఫ్, వీటి కోసమే కదా ఏది పడితే అది చేస్తున్నాం. సో అలా చేయొద్దు. ఓన్లీ వేస్టేజ్లో సాధించడం చాలా ఈజీ. ఓకే, మనకి ఎలైట్ క్లబ్ బోనస్ 2%. మన అండర్లో 8 మంది బ్రాంజ్ డైరెక్టర్స్ అయ్యి
మినిమం 4 లెగ్గులు ఎల్ఓబి తీసుకోగలిగితే, ఎల్ఓబి 4 లైన్స్ నుంచి మనం తీసుకోగలిగితే 4 లెగ్గులు ఎల్ఓబి తీసుకోగలిగితే మనకి ఎలైట్ క్లబ్ బోనస్ కూడా మనకి రావడం జరుగుతుంది. సో ఇట్లా 10 రకాల ఆదాయాలు మనం తీసుకోవచ్చు. సో ఈ 10 రకాల ఆదాయాలు తీసుకోవాలంటే 8 మంది బ్రాంచ్ డైరెక్టర్స్ చేసుకొని 4 లెగ్గుల ఎల్ఓబి అనేది కంపల్సరీగా రావాలి. అలా వచ్చినప్పుడు మనం 10 రకాల ఆదాయాలు హ్యాపీగా తీసుకున్నాం. ఈ రోజు నేను 10 రకాల ఆదాయాలు అలా తీసుకుంటున్నాను. ఓకే, సింపుల్ మెథడ్ ఒకటి చెప్పేసి క్లోజ్ చేస్తాను. ఈజీగా, ఇంకా ఈజీగా ఎలా అవ్వచ్చు అనేది ఒక సింపుల్ మెథడ్. ఇప్పుడు మీరున్నారు అనుకుందాం, ఆ వి ప్లేస్లో మీరున్నారు. మీరు మీ ఇంటికి కావాల్సినవి ఒక 1000 రూపాయలు, 1000 రూపీస్ బయట సోపు, పేస్ట్, టీ పొడి, కుకింగ్ ఆయిల్, షాంపూస్, హెయిర్ ఆయిల్, టాల్కమ్ పౌడర్, ఫ్లోర్, బట్టలు వాష్, ఇలాంటి నేను చెప్పినా చెప్పకపోయినా మీ ఇంట్లో మీరు వాడతారు. ఇవి కావాలి ఎవ్రీడే. ఓకే, బయట కొనేదేదో మన ఫ్రెండ్ చెప్పాడని మన డిఎల్సిపిలో, వెస్టేజ్ డిఎల్సిపిలో మనం పర్చేజ్ చేస్తాం ఒక 1000 రూపీస్. సో తీసుకొని ప్రోడక్ట్ మీరు వాడండి. వాడిన తర్వాత రిజల్ట్ నచ్చితే ప్రోడక్ట్ బాగుంటే, ఓకేనా, బాగా వినండి, ప్రోడక్ట్ బాగుంటే ఒక 6గురిని జాయిన్ చేయండి, 6 మెంబర్స్ని. ఎలాంటి వ్యక్తులను జాయిన్ చేయాలంటే ఇక్కడ మీకులాగే ఆలోచించాలి, మీకులాగే వర్క్ చేయాలి. మీకులాగే ఆలోచించాలి, మీకులాగే వర్క్ చేసే వ్యక్తులు 6 మెంబర్స్ని జాయిన్ చేయండి. సో ఈ 6 మెంబర్స్ని జాయిన్ చేయడానికి సుమారుగా ఎన్ని రోజులు టైం పట్టవచ్చు మీకు? మీ యొక్క పొజిషన్ బట్టి మెసేజ్ ఇవ్వండి నాకు వీలైతే. ఎన్ని రోజులు టైం పట్టవచ్చు 6 మెంబర్స్ని జాయిన్ చేయడానికి? 6 మెంబర్స్ని జాయిన్ చేయడానికి ఎన్ని రోజులు టైం పట్టవచ్చు? 6 days. వెరీ గుడ్. రోజుకు ఒకళ్ళనే షూర్ చేయొచ్చు. ఓకే, 6 months, నెలకు ఒకళ్ళ? ఇది టూ మచ్. 6 days, 5 days. సో ఇంకా 3 days, 6 days. ఓకే, 5 days, 4 days, 3 days. ఓకే, వెరీ గుడ్. సో ఇక్కడ బాగండి. 6 months ఎందుకండి? 6 months అన్నది బద్దగాస్తులు చేసే పని. ఓకే, నేనేమంటానంటే రోజుకు ఒకళ్ళు 6 days ఎక్కువైనా కరెక్టే. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బోల్డంత టైం ఉంటుందండి. పర్ఫెక్ట్గా పెడదాం టైం. లేదంటే 3 daysకి ఒకళ్ళని పెట్టుకోండి, 2 daysకి ఒకళ్ళని పెట్టుకోండి, అలా అయినా. సో 6 months అవసరం లేదు. ఓకే, రైట్. మనం బాగా వినండి. మనం ఏం చేయాలంటే ప్రోడక్ట్ వాడి మనకులాగే ఆలోచించాలి, మనకులాగా వర్క్ చేసే వ్యక్తులు, మనకులాగా ఆలోచించాలి, మనకులాగా వర్క్ చేసే వ్యక్తులు మనం జాయిన్ చేసుకోవాలి. ఈ 6 మెంబర్స్ని ఫ్రంట్లో ఉన్న 6 లైన్స్ ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తులను చేస్తే వర్క్ చాలా ఈజీ అవుద్ది. ఓకే, రైట్. 6 మెంబర్స్ని 6 days అన్నారు, 5 days అన్నారు, 3 days అన్నారు. సూపర్. ఓకే, క్లాప్స్ ఇద్దాం. నేనేమంటానంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఎగ్జాంపుల్ 1 month అన్నది ఎక్కువ, చాలా ఎక్కువ. ఓకే, సో 1 month ఇక్కడ వర్క్ డూప్లికేషన్. వి ఏం చేశాడు? 6గురిని జాయిన్ చేశాడు. వి 6 మెంబర్స్ని జాయిన్ చేశాడు. సో ఎలాంటి వ్యక్తులు జాయిన్ చేశాడు? అతనిలాగానే ఆలోచించాలి, అతనిలాగే వర్క్ చేయాలి. వీలాగానే ఆలోచిస్తారు వాళ్ళు, వీకి లాగానే వర్క్ చేస్తారు ఈ 6 మెంబర్స్. సో ఈ 6 మెంబర్స్ చెప్పాడు, ఏం చెప్పాడంటే ఒకటే చెప్పాడు ఎక్స్కి, బాబు నేను 6గురిని జాయిన్ చేయడానికి నాకు 4 రోజులు టైం పట్టింది, నువ్వు కూడా నీ పని అలాగే చెయ్యి, నాకు అలాగే చెయ్యి. డూప్లికేషన్ ఒక 6గురిని జాయిన్ చేయి 1 monthకి. సెకండ్కి చెప్పాడు, థర్డ్కి చెప్పాడు, 4th, 5th, 6th చెప్పాడు. ఈ 6గురికి అదే చెప్పాడు, నాకు 1 month టైం పట్టింది, మీరు కూడా 1 monthలో కంప్లీట్ చేసుకోండి. ఎవరు 6గురిని వాళ్ళు. ఇది లింకులు కాదు, చైన్లు కాదు, గోల్స్ కట్ అంతా కంటే కాదు. బాగా వినండి, ఓకేనా? ఇలా లెక్క వేసుకుంటే 36 మంది అయ్యారు. ఇది వీకి 2nd month అయింది. ఈ 36 మందిని కూర్చోబెట్టి అందరికి అదే చెప్పాడు, బాబు నీ 6 నువ్వు కంప్లీట్ చేసుకొని 6 చేస్తే 216 అయ్యారు. ఇది 3rd month. ఓకే, అందరిని కూర్చోబెట్టి మళ్ళీ ఎవరు 6గురు వాళ్ళు కంప్లీట్ చేసుకోమని చెప్పాడు. ఓకేనా? సో ఇట్లా చూడండి ఒకసారి. 216 అయితే వి ఫస్ట్ బ్రాంచ్ డైరెక్ట్ అవుతాడు. వి ఎప్పుడైతే బ్రాంచ్ డైరెక్ట్ అయ్యాడో వి, సో ఈ 1 2 3 4 5 6 ఉన్న వాళ్ళు, ఫ్రంట్ లైన్లో ఉన్న వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే నేను కూడా కంపెనీ టర్నోవర్లో ఇన్కమ్ తీసుకోవాలి, నేను కూడా కంపెనీ టర్నోవర్లో ఇన్కమ్ తీసుకోవాలి. వి తీసుకున్నాడు, నేను కూడా తీసుకోవాలి, నా డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలని ఈ 6గురు కూడా ప్రయత్నిస్తారు వీక్ లాగా. ఈ 6గురు ఎప్పుడైతే ప్రయత్నించారో
ఈ ఆరుగురు ఎప్పుడైతే ప్రయత్నించారో, ఈ ఆరుగురు సో వీక్ లాగా వర్క్ చేయాలని ఆరుగురు ఎప్పుడైతే ప్రయత్నించారో, వీళ్ళు చూడండి, వీళ్ళకి ఇది ఫస్ట్ మంత్. ఈయన 3 months అయ్యాడు కదా బ్రాంజ్ డైరెక్టర్, వీళ్ళు కూడా అలాగే అవ్వాలనుకున్నారు. ఇది సెకండ్ మంత్, ఇది థర్డ్ మంత్. 1, 2, 3కి వచ్చేవాడికి ఈ ఆరుగురు బ్రాంజ్ డైరెక్టర్స్ అవుతారు. ఎప్పుడైతే ఆరుగురు బ్రాంజ్ డైరెక్టర్స్ అయ్యారో, పైన వి ఏమవుతాడంటే 4th monthకి క్రౌన్ అవుతాడు. 4th monthకి ఎప్పుడైతే క్రౌన్ అయ్యాడు, ఓకే, 9 రకాల ఆదాయాలు తీసుకుంటాడు. 3 నెలలు మెయింటైన్ అయితే హౌస్ ఫండ్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి 9 రకాల ఆదాయాలు తీసుకుంటారు. సో ఇలా 9 రకాల ఆదాయాలు ఎప్పుడైతే తీసుకున్నాడో 4th monthకి, ఈ టోటల్ మొత్తం కౌంట్ చేస్తే సుమారుగా, నేను చెప్పేది సుమారుగా ఒక 1600 మంది అవుతారు. 1600 ఇంటూ 1000 లెక్కేసుకుంటే 16 లక్షల బిజినెస్ జరుగుతుంది సుమారుగా. ఈ టోటల్ మ్యాన్ పవర్ లెక్కేసుకుంటే 1600 మంది, 16 ఇంటూ 1000 లెక్కేసుకుంటే 16 లక్షల బిజినెస్ జరుగుతుంది 4th monthకి. ఈ 16 లక్షల బిజినెస్ ఎప్పుడైతే జరిగిందో 4th monthకి, వి ఇన్కమ్ 4th monthకి పర్ మంత్ ఇన్కమ్ ఎంత అంటే 2,40,000. సో చిన్న అమౌంట్ పెద్ద అమౌంట్ ఒకసారి థింక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇంతకంటే ఇంకేం కావాలి? సో చాలా హ్యూజ్ ఇన్కమ్ ఉంది ఇక్కడ, హ్యూజ్ ఇన్కమ్ ఉంది. నేనేం చెప్తానంటే, సో ఇక్కడ 6 months ఇట్లా అన్నారు కాబట్టి, సో వాళ్ళు టైం తీసుకుంటారు కాబట్టి 6 members నేను జాయిన్ చేసేది 1 month అనుకున్నాం కదా, 2 months వేసుకోండి. 6 members జాయిన్ చేయడానికి 2 months వేసుకోండి, టైం తీసుకుంటారు కాబట్టి. అలా తీసుకుంటే 2, 4, 6, 8 months, 8 monthsకి 2,40,000 అనేది చాలా ఈజీగా తీసుకుంటాం. సో నేనేం చెప్తానంటే ఇక్కడ బాగా వినండి, నేను చెప్పేది ఏంటంటే, ఇందాక ఐడి యాక్టివేషన్ ఎంత అని చెప్పాము. ఐడి యాక్టివేషన్ ఒకసారి గుర్తుందా? మెసేజ్ పెట్టండి. ఐడి యాక్టివేషన్ స్టార్టింగ్ లో ఐడి యాక్టివేషన్ చేయడానికి ఎంత పీవీ అని చెప్పాం. సో 3,200 వస్తుంది. వెరీ గుడ్, సూపర్. సో ఇక్కడ 1000 ప్లేస్ లో ఆ అమౌంట్ పెడదాం, 3,000 పెట్టుకుందాం సుమారుగా 100 పీవీకి. ఓకే, 3,000 పెడితే అమౌంట్ పరంగా, సో ఇక్కడ అమౌంట్ పరంగా 1000 రూపీస్ ప్లేస్ లో 3,000 పెడితే ఇన్కమ్ ఎంత అవుతుంది? అప్పుడు ఇన్కమ్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది? మెసేజ్. ఓకే, మీరు చెప్పింది అమౌంట్ ఓకేనా? చూడండి ఒకసారి 3 times పెరుగుతుంది. 2,40,000 3 times చేసుకోండి. ఎస్, కరెక్ట్ చెప్పారు. 7,20,000 రూపాయలు, 7,20,000. సూపర్, వెరీ గుడ్, సూపర్. సో ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. 3,000 రూపాయలు పైబడి తీసుకుంటే మన ఇన్కమ్ ఎంత అంటే 7,20,000 రూపాయలు తీసుకోవచ్చు. సో కొంతమంది స్లోగా ఉంటారు, కొంతమంది ఫాస్ట్గా ఉంటారు. ఓకే, సో అలా ఈ టోటల్ మ్యాన్ పవర్లో అప్ అండ్ డౌన్స్ జరిగిన అనుకుందాం. ఈ 7,20,000లో సో 2,20,000 తీసేద్దాం, 5 lakhs. సో 5 lakhs అనేది డెడ్ ఈజీగా తీసుకుంటాం, డెడ్ ఈజీగా. ఎప్పుడంటే మీ మైండ్కి ఇవ్వండి, 10,000 కాదు, 20,000 కాదు, 30,000 కాదు, 50,000 కాదు, నా లైఫ్ సో lakhs ఆఫ్ ఇన్కమ్ తీసుకోవాలి, సో 5 lakhs కాదు 10 lakhs ఇలా తీసుకోవాలని మీ మైండ్కి ఇస్తే కన్ఫర్మ్ గా 5 lakhs చాలా ఈజీగా తీసుకోవచ్చు. ఈ 1 yearలో 2025 కూడా కాదు. సో ఇలా ప్లాన్ చేస్తే ఈ ఇయర్లోనే ఇక్కడ 8 monthsకి వచ్చింది కదా, సో ఈ ఇయర్లోనే ఈజీగా పర్ మంత్ 5 lakhs అనేది డెడ్ ఈజీగా తీసుకోవచ్చు. వెస్టేజ్ ఇవ్వడానికి రెడీగా ఉంది. సో నేను కూడా రెడీగా ఉన్నా తీసుకున్నానికి. ఎంతో తెలుసా? 2025కి నా ఇన్కమ్ డేర్ లేటెస్ట్ చెప్తున్నాను 1 crore. సో మీ ఇన్కమ్ ఎంత కావాలి? చాట్ బాక్స్ లో రాయండి. నా ఇన్కమ్ 1 crore, ఓపెన్ గా చెప్తున్నాను, 1 crore పర్ మంత్ 2025కి. సో నేనైతే తీసుకోవడానికి రెడీగా ఉన్నాను, కష్టపడటానికి రెడీగా ఉన్నాను. సో మరి మీకు ఎంత ఇన్కమ్ కావాలి? మీరు ఎంత ఇన్కమ్ తీసుకోవాలనుకుంటున్నారు మీరు? సో అది మీకే ఇచ్చేసిన ఆప్షన్. ఓకే, 10 lakhs అని కొంతమంది రాశారు, సూపర్. 6 lakhs, 5 lakhs. సో పెట్టుకోండి, సూపర్, వెరీ గుడ్. 8 lakhs, సూపర్. పెట్టుకోండి, మీ మైండ్ లో పెట్టుకోండి. అదే ఇన్కమ్ ని మైండ్ లో రిపీట్ చేసుకుంటూ ఆ వేలో వర్క్ చేయండి. వెస్టేజ్ లో రీచ్ అవటం డెడ్ ఈజీ, నాకు తెలిసింది డెడ్ ఈజీ. వర్క్ చేస్తే చాలా ఈజీ. సో సోమరిపోతులాగా ఇంట్లో కూర్చుంటే ఏది కాదు, ఏ సెక్టర్ లో కూడా గెలవలేరు. సో ఇక్కడ వెస్టేజ్ లో సో మీరు వర్క్ చేసుకుంటూ సిస్టాన్ని, నేను చెప్పిన మన జలసిన్ అని చెప్పారు కదా, సిస్టాన్ని ఫాలో అవుతూ, సో సిస్టంలో ఉండి ఫాలో అవుతూ, అప్లైన్ ఫాలో అవుతూ మీరు వర్క్ చేసినట్టుకైతే ఈ సెక్టర్లో 5 lakhs కాదు, 10 lakhs కాదు, 20 lakhs కాదు, మీరు ఎంతైతే రాసుకుంటారో ఆ ఇన్కమ్ తీసుకోవడం డెడ్ ఈజీ.
సో మీరందరూ కూడా మంచి ఇన్కమ్ తీసుకోవాలని, సో ఈ ఇయర్ లో మీరందరూ కూడా ఒక మంచి లైఫ్ లీడ్ చేయాలని, 2025 నాటికి 5 lakhs కాదు 20 lakhs పైబడి ఇన్కమ్ తీసుకోవాలని కోరుకుంటూ, సో ఈ అవకాశం ఇచ్చిన ఎంటైర్ టీమ్ కి థ్యాంక్స్ చెప్తూ, సో 2023 ఎండింగ్ కల్లా మీరందరూ కూడా ఒక మంచి ఇన్కమ్ జోన్ లోకి వెళ్ళాలని, హ్యాపీగా ఉండాలని మీ ఫ్యామిలీతో సో కోరుకుంటూ, సో థ్యాంక్ యూ, విజువల్ థ్యాంక్ యూ లాట్. సో ఓవర్ టు మన కిరణ్ సార్. ఓకే సార్, సూపర్ సార్.